గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 10th ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సును ఎంచుకోవాలి, ఏం కోర్సులు ఎంచుకుంటే తమ భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది? చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. కాలానికి అనుగుణంగా ఏం చేస్తే బెటరో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమేష్ దేవబత్తిని, కెరీర్ కౌన్సిలర్, సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. 10th అయిపోయిన తర్వాత చాలామంది వేరే కోర్సులు తీసుకొని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. ఓకే. సో అలాంటి వాళ్ళు అసలు ఆ టైంలో ఏం చేయాలి, ఏ కోర్స్ ఎంచుకోవాలన్న ఒక ఐడియా వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటారు? సో బేసిక్గా 10th ఆర్ ఇంటర్మీడియట్ ఇవి రెండు కూడా వై జంక్షన్ లాంటివి అండి. అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత పిల్లల డెసిషన్స్ కంటే ఎక్కువ కూడా పేరెంట్ డెసిషన్ ఎక్కువగా ఉంటుంది. పేరెంట్ డెసిషన్ మేకరు. సో పేరెంట్స్ కొంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 2026లో ఉన్నాం, చాలామంది చదువుకున్న వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. బట్ వాళ్ళేంటి, మేము డాక్టర్ అవుదాం అనుకున్నాం అవ్వలేకపోయాం, మేము ఇంజనీర్ అవుదాం అనుకున్నాం అవ్వలేదు. సో వీళ్ళని కూడా ఎంపీసీ జాయిన్ చేయించి ఇంజనీరింగ్కి, ఆర్ వీళ్ళని బైపీసీ జాయిన్ చేయించి నీట్గా రాపిచ్చేసి ఎంబీబీఎస్ పంపిద్దాం అనుకుంటారు. బట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, స్టూడెంట్ చాయిస్ ఏంటి అనేది తెలుసుకొని ఇప్పుడు చాలా ఆప్షన్స్ అవైలబిలిటీలోకి వచ్చాయండి. ఒక సైకోమెట్రిక్ టెస్ట్ చేయించి స్టూడెంట్కి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందా, సైన్స్ ఇంట్రెస్ట్ ఉందా, హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఉందా, డిజైన్, ఆర్ట్, ఆయనకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ సైకోమెట్రిక్ టెస్ట్ చెప్పిద్ది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని 10th క్లాస్లో వాళ్ళు ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ ఇప్పుడు ఎంఈసీ కూడా జాయిన్ అవుతున్నారు, సిఈసీ, హెచ్ఈసీ, డిప్లొమా అన్నీ జాయిన్ అవుతూనే ఉన్నారు. డిపెండ్ ఆన్ వాళ్ళు ఒకవేళ క్లాట్ రాద్దాం అనుకుంటున్నారు, ఎంఈసీ కానీ సిఈసీ కానీ జాయిన్ అవుతారు. ఐమ్యాట్ రాద్దాం అనుకుంటున్నారు, ఐపీ మ్యాట్ రాద్దాం అనుకుంటున్నారు, దానికి కూడా ఎంఈసీ. అట్లా వాళ్ళు జేఈ అయితే ఓన్లీ ఎంపీసీ, నీట్ రాద్దాం అనుకుంటున్నారు ఓన్లీ బైపీసీ. సో అలా దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత ఎగ్జామ్స్ రాసి దాంట్లో ర్యాంకులు రాక, సీట్లు రాక మళ్ళీ నార్మల్ కాలేజ్ జాయిన్ అవుతున్నారు. అలా కాకుండా వాళ్ళు 10th తర్వాతనే డౌన్ ద లైన్ 10 years ప్లాన్ చేయాలి. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అయిపోయాక వాళ్ళు ఎలాంటి కెరియర్, ఎలాంటి ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నారు అనేది ముందే వాళ్ళు ఒక క్లారిటీ తీసుకోవాలి. పేరెంట్స్కి అవగాహన ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళు చదివిన స్కూల్లో కానీ కాలేజీలో కానీ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. లేదు అంటే ఎవరైనా ప్రాపర్ కెరీర్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని జాయిన్ చేయించడం బెటర్ అండి ఏదైనా కోర్స్. అంటే చాలామంది పేరెంట్స్ కూడా సో వాడు ఆ కోర్సులో జాయిన్ అయ్యాడు, వాళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు. ఎంపీసీ తీసుకున్నాడు, అది బాగుంటుంది, మ్యాథ్స్ తీసుకున్నాడు, ఇంజనీరింగ్ కావాలని చెప్పి, సో డాక్టర్ కావాలని చెప్పి పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని బైపీసీ వీళ్ళ మీద బలవంతంగా గుర్తుతూ ఉంటారు. ఎస్. సో అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? సో మీరు కంపారిజన్ అన్నారు కదా, ఏ ఇద్దరు స్టూడెంట్స్ నాలెడ్జ్ ఒకేలా ఉండదండి. ఒక అబ్బాయికి మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొక అబ్బాయికి సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ ఎంపీసీ జాయిన్ అయ్యాడని చెప్పేసి మన బాబుకి కూడా ఎంపీసీనే జాయిన్ చేయించాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ స్టూడెంట్కి మ్యాథ్స్ వస్తుందా రాదా, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ముందు తెలుసుకొని దాన్ని బట్టే మనము ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు సజెస్ట్ చేయాలి తప్ప పక్కింటి వాళ్ళు ఆర్ బ్రదరు, సిస్టరు, కజిను లేదు ఇంకెవరో మాస్టర్ చెప్పాడు అని చెప్పేసి సేమ్ కోర్సులు కానీ సేమ్ జాయిన్ చేయించకూడదండి. ఇంకొకటి పాలిటెక్నిక్ కోర్స్ తీసుకోవటం అనేది ఏమన్నా వెనుకబాటుదనాన్ని సూచిస్తుందంటారా? చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఏంటి ఆ కోర్సు ఎందుకు తీసుకున్నారా, పెద్ద కోర్సులు చదివించడానికి మేము ఉన్నాం కదా అంటారు. సో పాలిటెక్ కోర్సులు ఎట్లా చెప్తారు? పాలిటెక్నిక్ కోర్స్కి ప్రాబ్లం ఏమైందంటే అండి, దానికి ఫీజు చాలా తక్కువ ఉంటుంది, 15,000 20,000 ఉంటుంది. సో కాలేజీలు కూడా రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈవెన్ కాలేజీల వాళ్ళు కూడా. ఎందుకు అంటే ఇంతకుముందు పాలిటెక్నిక్ చాలా డిమాండ్ ఉండేది, ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు తప్ప ప్రైవేట్ కాలేజీలు అన్నింటిలో కూడా తీసేశారు పాలిటెక్నిక్. అక్కడ ఓన్లీ మీకు వచ్చేసి సిఈసీ, సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ నడుపుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా మెకానికల్, సివిల్, టెక్స్టైల్ ఈ కోర్సెస్ అన్నీ కూడా తీసేశారు. సో ఆ కోర్స్కి ఫీజు తక్కువ ఉండడం వల్ల ఇది అంత మంచి కోర్స్ కాదేమో అనేసి ఒక ఇది చేశారు. పాలిటెక్నిక్ కోర్సు చదివితే చాలా మంచి కోర్స్ యాక్చువల్గా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో ఈవినింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టారనమాట. సో వాళ్ళు పాలిటెక్నిక్ 3 years అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటూనే ఈవినింగ్ ఇంజనీరింగ్ కూడా చదువుకోవచ్చు. వాళ్ళకి ఒకేసారి 3 years ఇంజనీరింగ్ అంటే 3 years తర్వాత లేటర్ ఎంట్రీలో వీళ్ళు బీటెక్ జాయిన్ అవుతారు. ఆ లేటర్ ఎంట్రీ తర్వాత వాళ్ళు బీటెక్ చదువుతూనే జాబ్ కూడా చేసుకోవచ్చు. సో నార్మల్గా 2+4 6 years ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్కి వాడికి ఓన్లీ చదువు ఒకటే వస్తుంది, సర్టిఫికేట్ ఒకటే వస్తుంది. కానీ పాలిటెక్నిక్ డిప్లొమా 3 years చదివి మళ్ళీ 3 years లేటర్ ఎంట్రీ ద్వారా జాయిన్ అయ్యి ఈవినింగ్ ఇంజనీరింగ్, అది జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్, జేఎన్టీలోనే ఇచ్చారండి ఆప్షన్ కూడా. మొత్తం ఒక 4 collegesలో ఇచ్చారు ఈ ఇయర్. సో ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో డిప్లొమా చదువుతూనే జాబ్ చేయడం వల్ల అట్ ద సేమ్ టైం వాళ్ళకి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది. సో పాలిటెక్నిక్ చాలా మంచి కోర్సు, బట్ ప్రాపర్ కాలేజ్లో కొంచెం ఫ్యాకల్టీ మంచిగా ఉందా లేదా చూసి జాయిన్ అయితే చాలా మంచి కోర్స్ అండి అది. ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ అంటే కూడా, ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అడుగుతున్నారు, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట దానివల్ల. చాలా మంచి కోర్స్ సార్ అది. ఓకే, ఇంకొకటి సార్, ఇంజనీరింగ్ మెడికల్ కాకుండా ఇంకా ఏ కోర్సులు ఎక్కువగా ప్రస్తుతం ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి? అంటే ఏది చేస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది? ఇంజనీరింగ్ కాకుండా కొన్ని వందల కోర్సులు ఉన్నాయండి సార్. ఈవెన్ ఇంజనీరింగ్ తీసుకున్న మన వాళ్ళందరూ 90% సిఎస్సి రిలేటెడ్, ఒక 5% ఈసీ జాయిన్ అవుతున్నారు. మిగతా ఎవరు కూడా మెకానికల్, సివిల్, కెమికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏవియేషన్, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, ఇట్లా ఒక 40+ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మన ఓయూజేఎన్టీలోనే 20 స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఇంజనీరింగ్లో. అవి ఎవరు జాయిన్ అవ్వడం లేదు. సరే, ఇంజనీరింగ్ పక్కన పెడితే మీరు మెడిసిన్ అన్నారు. మెడిసిన్లో కూడా ఎంబీబీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్, డెంటల్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, లేదంటే అగ్రికల్చర్, లేదంటే వెటర్నరీ, ఇవి కాకుండా ఇంకా ఫార్మ్డీ అని, బీఫార్మసీ అని, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ 20 కోర్సెస్ ఉన్నాయండి. ఆప్టిమెట్రీ అని చెప్పేసి, బీఎస్సీ కార్డియోవాస్కులర్ అని, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని, ఇట్లా కొన్ని వందల కోర్సులు ఉన్నాయి. ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ బ్యూటీ ఏంటి అంటే వాళ్ళు చదువుకునేటప్పుడే ఇంటర్న్షిప్ చేయొచ్చు. 3rd year 4th year చదువుకునేటప్పుడే వాళ్ళ హాస్పిటల్స్లో వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా వస్తుంది. ఓన్లీ ఎంబీబీఎస్, ఈ హెల్త్ సైన్స్ కోర్సెస్ దగ్గరే స్ట్రక్ అవ్వకుండా, లైక్ హోమియోపతి, ఆయుర్వేదిక్ దగ్గరే స్ట్రక్ అవ్వకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. సరే, ఇంజనీరింగ్, మెడిసిన్ పక్కన పెడితే నాన్ ఇంజనీరింగ్, నాన్ మెడికల్ కోర్సెస్ ఏమున్నాయంటే, ఫస్ట్ అందరు చెప్పేది బీబీఏ. బీబీఏ నార్మల్ బీబీఏ చదవడం వల్ల ఉపయోగం లేదండి. బీబీఏ ఒక మంచి బిజినెస్ స్కూల్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. దాంతోపాటు చదివితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇది పక్కన పెడితే నాటా అని ఉందన్నమాట. మనకి నాటా ఎగ్జామ్ రాస్తే బీఆర్కి చదువుకోవచ్చు. తర్వాత బీ డిజైన్ ఉంది. బీ డిజైన్లో ప్రోడక్ట్ డిజైన్ అనే ఒక కోర్స్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది, ఇలా చాలా డిజైన్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా లా కోర్సెస్ చాలా డిమాండ్ ఉంది. ఇయర్ క్లాట్కి 30,000 మంది ఎగ్జామ్స్ ఎక్కువ మంది రాశారు. బిఎల్ఎల్బి, తర్వాత హ్యుమానిటీస్, అడ్మినిస్ట్రేషను, బీకామ్ విత్ సిఎస్సి పెట్టి కోర్సెస్ వచ్చాయి ఇప్పుడు. సో సర్టిఫికేషన్ కోర్సెస్ వచ్చాయి. ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయండి. దాదాపు 100కి పైగా కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. డిగ్రీలు, అండర్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్గా జాయిన్ అయ్యాయి. సో పేరెంట్, స్టూడెంట్ కొంచెం చూస్ చేసుకొని దీంట్లో కెరియర్స్ ఎలా ఉంటాయి, ఇలా ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటే ఉపయోగం లేదు. కొంచెం స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అప్పుడు వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఓకే, కెరీర్ కౌన్సిలింగ్ అనేది 100% అవసరం అంటారా? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను ఎంపీసీ జాయిన్ కావాలనుకుంటున్నాను, పిల్లలు ఇంట్రెస్టే జాయిన్ చేయించేస్తారు. నేను బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాను, ఎంఈసీ తీసుకోవాలనుకుంటున్నాను, జాయిన్ చేపిస్తారు. సో అట్లా కాకుండా వాడు ఇంట్రెస్ట్ ఉన్నా సరే దాన్ని అర్థం చేసుకుంటూ కెరీర్ కౌన్సిలింగ్ తీసుకుంటే ఇంకా ఏమన్నా బెటర్ అయ్యే అవకాశం ఉందంటారా? సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. కెరీర్ కౌన్సిలింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక అడవిలో ఉన్నాం, మనం ఎగ్జిట్ ఎటో తెలియకుండా పోతుంటే అక్కడక్కడే తిరుగుతాం. సో ఎవరైనా ఒకళ్ళు ఈ దిక్కున పోతే ఎగ్జిట్ తొందరగా వస్తుంది, మీరు తొందరగా అంటే సులువుగా కష్టపడకుండా రీచ్ అవుతారని చెప్తే మనం ఆ వేలో డైరెక్షన్లో ఒకళ్ళు ఎవరైనా డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్లో పోండి అని చెప్తే మనం ఈజీగా రీచ్ అవుతాం. అదే ఒక డైరెక్షన్ లేకుండా ఒక అడవిలో ఇట్లా తిరుక్కుంటూ పోతే చాలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ని కలిసినప్పుడు అసలు డౌన్ ద లైన్ మనం ఒక 10 years కెరియర్ ప్లాన్ చేసుకోవాలండి. ఏందో అందరూ జాయిన్ అయ్యారని డిగ్రీ జాయిన్ అయిపోయి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, మళ్ళీ 1 year అమీర్పేట వెళ్ళి స్కిల్ అప్ చేసుకోవాలి, స్కేల్ అప్ అవుతాను నేను అంటే దానివల్ల టైం వేస్ట్ కదా. అసలు 1 year నువ్వు అమీర్పేట ఎందుకు వెళ్ళాలి? 1 year అమీర్పేట వెళ్ళకుండా ముందే 1 year గ్యాప్ తీసుకొని ప్రాపర్ కాలేజ్లో ప్రాపర్ కోర్స్ జాయిన్ అయితే ఆ కాలేజ్లో నుంచి బయటకు వచ్చే ప్లేస్మెంట్ వచ్చింది కదా. సో నీ ఎండ్ గోల్ ఏంటి? జాబా, స్టార్టప్పా, లేదు అంటే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నావా? ముందు నువ్వు డిసైడ్ అయిపోవాలి. చాలా మంది ఏంటంటే మా వాడు ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడు సార్, ఓకే నెక్స్ట్ ఏంటి, అప్పుడు చూద్దాం లేండి సార్ అంటారు. అప్పుడు చూద్దాం, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇంకా 2 years టైం ఉంది కదా, ఇంకా 4 years టైం ఉంది కదా, అప్పుడు చూద్దాం లేని అంటారు. అప్పుడు కాదండి, 2 years 4 years ఇట్లా అంటే అయిపోతాయి అనమాట, చిటికేస్తే అయిపోతాయి. సో ముందే ప్లాన్డ్గా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడైనా సరే
డిగ్రీ జాయిన్ అయినప్పుడే సరే నెక్స్ట్ ఎండ్ గోల్ ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు మెడిసిన్ వెళ్దాం అనుకుంటున్నావా, మెడిసిన్ తర్వాత పీజీకి వెళ్దాం అనుకుంటున్నావా, ఖచ్చితంగా నీ ఎండ్ గోల్ మెడికల్ పీజీ చేయాలి అంటే దానికి అనుగుణంగా నువ్వు 10 years ప్లాన్ చేసుకోవాలి. లేదు ఇంజనీరింగ్కి వెళ్ళి నువ్వు ప్లేస్మెంట్ కొట్టాలి అనుకుంటున్నావు, దానికి అనుగుణంగా 6 years ప్లాన్ చేయాలి. లేదు నువ్వు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక మంచి టాప్ యూనివర్సిటీస్కి మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటున్నావు అబ్రాడ్కి, సో దానికి అనుగుణంగానే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి, గ్రాడ్యుయేషన్ తర్వాత ప్లేస్మెంటా, స్టార్టప్ పెడదాం అనుకుంటున్నావా, లేదు ఆల్రెడీ మీకున్న బిజినెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావా, లేదు నువ్వు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నావా. ఒక క్లారిటీతో జాయిన్ అవ్వాలి, ఒక క్లారిటీతోనే చదువుకోవాలి. సో దాన్ని బట్టి ఇప్పుడు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు, జర్మనీ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడే మీరు జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఈ 4 yearsలో మీకు జర్మనీ వెళ్ళే టైంకి మీకు జర్మన్ లాంగ్వేజ్ వస్తుంది, అక్కడ అడ్మిషన్ ఈజీగా వస్తుంది, అక్కడికి వెళ్ళాక ఈజీగా సర్వైవ్ అవుతారు, పార్ట్ టైం జాబ్స్ ఈజీగా దొరుకుతాయి ఇట్లా. సో ప్లాన్ అనేది ఓన్లీ నెక్స్ట్ 2 yearsకో నెక్స్ట్ 3 yearsకో కాదు, నెక్స్ట్ 10 yearsకి ప్లాన్ చేసుకోవాలి. నీ ఎండ్ గోల్ ఏంటి అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్తారు, ఒక ఎక్స్పర్ట్ కెరియర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా బాబు ఇది ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ 10th class అయిపోయింది, వీడిని ఆల్రెడీ పేరెంట్ ఒక జాబ్ చేస్తుంటాడు, ఒక బిజినెస్ చేస్తుంటాడు, ఆయనకు ఒక ఇది ఉంటుంది అనమాట, మా బిజినెస్లో పెడదాం అనుకుంటాడు, లేదు ఆయన ఐటీ ఎంప్లాయీ, సరే సేమ్ ఫీల్డ్లోకి తీసుకొద్దాం అనుకుంటారు, లేదు డాక్టరు సేమ్ ఫీల్డ్లోకి తీసుకెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్ కావాలి అనేది కెరీర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారనమాట. సార్ ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలా ప్లాన్ చేస్తే ఇలా వాళ్ళు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ వాళ్ళ స్కిల్స్ ఏంటి, అండ్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా కూడా, స్టూడెంట్ చాయిస్, పేరెంట్ చాయిస్, అట్ ద సేమ్ టైం వాళ్ళ బడ్జెట్, కొంతమంది దగ్గర ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, సో ఎడ్యుకేషన్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. దీని అంతటికీ హెల్ప్ చేసేది కెరీర్ కౌన్సిలింగ్. ఓకే, ఇంకొకటి జేఈఈ తర్వాత నీట్, వీటి కోసం చాలా ముందు నుంచే ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. నిజంగా అంత ముందుగా ప్రిపేర్ అవటం అనేది ఉపకరిస్తుందంటారా, లేకపోతే ఇబ్బందా? డెఫినెట్గా ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి అండి, ఎందుకంటే జేఈ వచ్చి 14 లక్షల మంది రాస్తారు, నీట్ వచ్చి 25 లక్షల మంది రాస్తారు. ఇండియాలో ఇంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్లో మీరు ప్రిపేర్ అవ్వకుండా రాస్తే రాదు కదా. సో వీళ్ళు ఇప్పుడు జేఈ ఆల్మోస్ట్ 8th class నుంచి స్టార్ట్ చేసేవి ఉన్నాయి చాలామంది, నీట్ కూడా 8th class నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో డిపెండ్ ఆన్ వాళ్ళ స్కూల్స్, కాలేజీలు, వాళ్ళు చదువుతున్న స్కూల్ని బట్టి, కాలేజ్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంత ముందు నుంచి ప్రిపేర్ అంతే. వాళ్ళు చెప్పాను కదండి, వాళ్ళ ఎండ్ గోల్ డాక్టరే అన్నప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళ ఎండ్ గోల్ ఐఐటి, IIT, NITలో సీట్ కొట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా జేఈ ప్రిపేర్ అవ్వాల్సిందే. ముందు నుంచి ప్రిపేర్ అవుతేనే వాళ్ళు దాంట్లో సక్సెస్ సాధిస్తారు. ఓకే, సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందంటారు విద్యార్థుల మీద? అదేమన్నా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందంటారా, లేకపోతే డ్యామేజ్ చేస్తుందంటారా? సోషల్ మీడియా 2 రకాలుగా యూజ్ అవుతుందండి. వాళ్ళకి లాభం చేస్తుంది, నష్టం చేస్తుంది. ఇప్పుడు లింక్డ్ఇన్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మంచి కాంటాక్ట్స్ వస్తే రేపు పొద్దున ఇంటర్న్షిప్కి, ప్లేస్మెంట్ అప్పుడు హెల్ప్ అవుతుంది. యూట్యూబ్లో వాళ్ళు స్పానిష్ నేర్చుకోవచ్చు, ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, ఇంకా వాళ్ళ కోడింగ్ నేర్చుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీలు, చేంజెస్ ఏమొస్తున్నాయి అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏం చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి రీల్స్ చూస్తున్నారు అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. సో ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా మంచి అవకాశం యాక్చువల్గా, ఫ్రీగా ఇవాళ చాలా స్కిల్స్ నేర్చుకోవచ్చు, చాలా కోర్సెస్ నేర్చుకోవచ్చు, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. బట్ మన మైండ్ సెట్, మనం దేనికి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉండిద్దండి. ఇప్పుడు కత్తి ఉండిద్దండి, ఫ్రూట్ కోసుకొని తినొచ్చు, లేదంటే ఇంకోటి కూడా చేయొచ్చు. సో దేనికి వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఉండిద్ది. ఓకే, ఇప్పుడు ఈ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఎక్కువగా ఆన్లైన్లో మనం చూస్తున్నాం, ఆఫ్లైన్లో కూడా జరుగుతున్నాయండి సార్? ఆన్లైన్లో కెరీర్ కౌన్సిలింగ్ జనరల్గా దానివల్ల ఎఫెక్టివ్ అయితే ఉండదండి. చాలామంది చేస్తారు, బట్ అంత సీరియస్డ్గా, ఫోకస్డ్గా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వినరు. అదే ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 1 hour ఫోకస్డ్గా ఇంతమంది, మనతో పాటు ఒక 100 మంది వింటున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకు రాని డౌట్ ఇంకో పేరెంట్కి, సార్ ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా అని అడిగినప్పుడు మనకు కూడా రిలేటెడ్ ఉండొచ్చు. సో అలాంటి ఆఫ్లైన్లో కెరీర్ కౌన్సిలింగ్ సెషన్స్ పర్టికులర్గా 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత ఏవైనా జరుగుతుంటే అటెండ్ అవ్వడం చాలా మంచి అవకాశం అండి అది. ఈవెన్ మేము కూడా April 11th and 12th డ్రీమ్ టు డైరెక్షన్ కెరీర్ క్లారిటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి హైదరాబాద్ హైటెక్ సిటీలో చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 4 sessions చేస్తున్నాం. దానికి పేరెంట్స్ 400 పేరెంట్స్ ఒక సెషన్కి రావచ్చు అనమాట. సో ఆ రోజు వాళ్ళు రావడం వల్ల 10th అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా కానీ నెక్స్ట్ ఏంటి అని ఒక డౌట్ ఉంటే ఆ డౌట్కి మేము క్లారిటీ ఇస్తాం అక్కడ. సో కెరియర్ క్లారిటీ ప్రోగ్రామ్ రావడం వల్ల మీకు ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్కి డైరెక్షన్ ఎలా అనేది ఇస్తారు. చాలామంది ఐఐటి ప్రొఫెసర్స్, IIIT ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, వివిధ రకాల డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ అక్కడ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడి అసలు సార్ ఏ ఏరా అంటున్నారు కదా, ఈ ఏ ఏరా వల్ల జాబులు వస్తాయా, పోతాయా,
బై 2030 ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. మ్యాథ్స్ బాగా రాని వాళ్ళు కూడా ఏ జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు కదా, సో మా పిల్లవాడు ఏ జాయిన్ చేస్తే అవకాశం ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు అంటే. ఎందుకంటే 4 years బ్యాక్ చాలామందికి చెప్పాం, వద్దురా మీకు అవకాశం ఉంటేనే జాయిన్ అవ్వండి, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి అని. ఏఐకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ లేవండి, ఫ్రెషర్స్కి ఎక్కడ ఉంటాయి, ప్లేస్మెంట్స్ లేవు ఇప్పుడు ఏఐ మీద, అది అందరికీ తెలుసు. ఎవరో ఒకళ్ళిద్దరికి వస్తాయి బాగా హైలీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. సో ఈ పర్టికులర్ ఇలాంటి సెషన్స్కి వెళ్ళడం వల్ల ఒక అవగాహన వస్తుంది, అసలు బయట మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఎంతసేపు అన్ని స్విగ్గీ జొమాటో లాగా ఆన్లైన్లో కావాలి అంటే ఎట్లా అండి? పోండి, కాలేజీలు విజిట్ చేయండి, 4 కాలేజీలు విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. సో అన్ని కాలేజీలు విజిట్ చేయలేరు కాబట్టి ఒకసారి ఇక్కడికి వస్తే 10 కాలేజీల వాళ్ళతో కలవచ్చు, మాట్లాడవచ్చు. డైరెక్ట్ సుధీర్ సండ్రాబ్, గంపా నాగేశ్వరరావు ఇలాంటి ఒక ఫేమస్ మోటివేషనల్ స్పీకర్స్, కెరీర్ కౌన్సిలర్స్ వస్తున్నారు. సో బయట ఏం జరుగుతుంది అనేది చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆఫ్లైన్ క్లాస్ అనేది ఫ్రీ అండి, లేదంటే దానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, దానికి వాల్యూ ఉండదండి. మన వాళ్ళు వచ్చి టైంపాస్ చేసేసి వెళ్ళిపోతారు. దానికి ఒక 300 రూపీస్ పాస్ ఉంటుంది. అది కూడా 300 వాళ్ళకి రిటర్న్లో ఏదో రూపంలో వాళ్ళకి హుడీస్ అవి ఉంటాయి, ఏదో రూపంలో ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే సీరియస్డ్ ఉన్న పేరెంటే రావాలి. మా పిల్లల ఫ్యూచరు కేర్ తీసుకోవాలి, మేము మా పిల్లల ఫ్యూచర్ మీద మాకు కన్సర్న్ ఉంది అన్న వాళ్ళే రావాలి అక్కడికి. ఏదో వస్తాం టైం పాస్ చేస్తాం పోతాం అనే వాళ్ళు మాకు అవసరం లేదు. అంటే వాళ్ళు ఆలోచించి సీరియస్ ఉన్న వాళ్ళే వస్తారు, సీరియస్ ఉన్న వాళ్ళే కావాలి. అండ్ మేము పెట్టింది కూడా హైటెక్ సిటీలో అండి. హైటెక్ సిటీలో పెట్టాము ఎందుకు అంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ విప్రో ఉంటుంది, ఇన్ఫోసిస్ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే అన్ని కంపెనీస్ ఉంటాయి. అండ్ టీ హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది. టీ వర్క్స్ సండే కూడా ఉంటుంది. సండే వెళ్ళి అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏమున్నాయి, అక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు, రేపు పొద్దున మా పిల్లలు 4 years తర్వాత చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని ఇక్కడికే కదా రావాలి, అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చి ఈ టీసీఎస్ ఇది, ఇన్ఫోసిస్ ఇది, ఇందులో నువ్వు ప్లేస్మెంట్ కొట్టాలి అని వాళ్ళకి ఒక విజన్ పెట్టాలి, పాజిటివ్ వైబ్ అనేది ఒక గోల్ పెట్టి ఒకటి క్రియేట్ చేసి పెడితే వాళ్ళకి కూడా ఓకే అని ఒక మైండ్లో ఉంటుంది అనమాట. ఎంతసేపు ఆన్లైన్లో యూట్యూబ్ చూడు, మీరు బిజీ ఉంటారు, వాళ్ళు ఆన్లైన్లో చూడండి, ఎవరో ఫోన్ చేసి ఏదో చెప్తారు మాకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, టాప్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ వస్తాయని చెప్పేస్తే నమ్మేసి డబ్బులు కట్టేస్తారు. అలా కాదండి, ఒకసారి వచ్చి చూడండి, బయటకు వచ్చి చూడండి. ఇంతకు ముందున్నట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, చాలా చేంజెస్ వచ్చినాయి అండ్ చాలా చేంజెస్ రాబోతున్నాయి, కొత్త కొత్త రిఫార్మ్స్ రాబోతున్నాయి. ఈవినింగ్ కాలేజ్ అంటున్నారు, చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ఎన్ఈపీ ప్రకారం చాలా చేంజెస్ రాబోతున్నాయి. మీరు పిల్లలు ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నారు కానీ వాళ్ళు పాస్ అయ్యేది 2030లో, అప్పటికి చాలా చేంజెస్ వస్తాయి. అండ్ హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ వరల్డ్ వైడ్ ఇప్పుడు, నాట్ ఓన్లీ ఇండియా, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు అదర్ స్టేట్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే చదువుకోవచ్చు. 4th సిటీ వస్తుంది, ఇంటర్న్షిప్స్ వస్తాయి, ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ సెషన్కి వస్తే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా చేంజ్ అవుతుంది అన్నారు. సో మీరు గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ కౌన్సిలింగ్లో కూడా ఉన్నారు. అవునండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్? వాళ్ళు ఈ పోటీతత్వానికి సరిదూగే పరిస్థితి ఉందా లేదా? వాళ్ళ గురించి ఏం చెప్తారు? బేసిక్గా ఇప్పుడు విలేజ్లు, రూరల్, Tier 2 Tier 3 అని లేదండి. స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు, యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బేసిక్గా పేరెంట్స్కి కొంచెం అవగాహన రావాలి. ఈ స్టూడెంట్కి ఇప్పుడు చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి యూజీకి, కానీ అక్కడికి స్టూడెంట్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పేరెంట్కి అవగాహన ఉండదు. అమ్మో చైనా అంటే ఒక మనకి నెగిటివ్ క్రియేట్ చేసి పెట్టేశారు కదా, అలా కాకుండా వాళ్ళకు ఒక అవగాహన కనిపించాలమ్మా, బాగుంటుంది అక్కడికి వెళ్తే, ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, ఇంగ్లీష్లోనే చెప్తారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో ఒక స్టూడెంట్ నాకు కాల్ చేసి ఇట్లా నేను చైనా వెళ్దాం అనుకుంటున్నాను సార్ అని అడిగాడు. ఎందుకు అంటే సార్ అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, క్యూఎస్ ర్యాంకింగ్ టాప్ 200-300 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడ చదవాలి అంటే 20-30 లక్షలు అవుతుంది, అక్కడ నాకు 2 లక్షల లోపల అయిపోతుంది, నేను వెళ్తాను, ప్రాసెస్ చేసిండి ఇవ్వండి అన్నాడు. సో ఒక విజయవాడ దగ్గర రూరల్ ఏరియా నుంచి కాల్ చేశాడు అబ్బాయి. సో పేరెంట్స్కి అంటే స్టూడెంట్స్కి అవగాహన వచ్చింది, వాళ్ళు యూట్యూబ్లో చూస్తున్నారు కానీ పేరెంట్స్కి అవగాహన, భయపడతారు, అమ్మో అమ్మాయి అబ్బాయి అందూరమా పంపించడమా, ఒకటే అబ్బాయి ఒక అబ్బాయి, ఇక్కడ ఆగిపోతున్నారు అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయండి. ఇదంతా గ్లోబల్ విలేజ్, ఒక వీడియో కాల్ దూరంలో ఉంటారు మీ పేరెంట్స్, స్టూడెంట్స్ ఎక్కడైనా సరే. కొంచెం ఎందుకంటే జాబ్ వస్తే పంపిరా అండి, ఢిల్లీ పంపించండి అంటే పంపిరు, అంత దూరమా అంటారు. అదే ఐఐటీలో సీట్ వస్తే ఢిల్లీ పంపిస్తారు, ఓ ప్రైవేట్ యూనివర్సిటీ ఢిల్లీలో మంచి యూనివర్సిటీ తక్కువ ఫీజుకి వస్తుందంటే పంపిరు వాళ్ళు. ఎందుకు అమ్మాయి అబ్బాయి అంత దూరం ఎందుకు, జాబ్ వస్తే పంపిస్తారు, మళ్ళీ చదువుకోవడానికి పంపిరు, వాళ్ళు ఇంకెప్పుడు నేర్చుకుంటారు. సో మైగ్రేట్ అయితే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ గ్రామీణ ప్రాంతాల స్టూడెంట్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉన్నారండి, సో వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీస్ ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఓకే, 2030కి ఎలాంటి పరిస్థితులు ఉంటాయండి? ఏ కోర్సులు తీసుకుంటే 2030 కల్లా వాళ్ళు టాప్లో ఉండే అవకాశం ఉంది ఒక అంచనా?
బేసిక్గా సర్వీస్ ఓరియంటెడ్ వాటికైతే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. లైక్ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, హోటల్ మేనేజ్మెంట్ చదివే వాళ్ళకి కానీ, ఏవియేషన్ కానీ, సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఫ్యూచర్లో చాలా పైలట్లు అవసరం ఉంటుంది. అలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు, అలైడ్ హెల్త్ సైన్స్ చేసిన వాళ్ళు, ఈ ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీ చాలామంది అనుకుంటారు ఏఐ అని. ఏఐ ఎక్కడ యూజ్ చేస్తున్నారు? హాస్పిటల్లో యూజ్ చేస్తారు, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో యూజ్ చేస్తారు. ఎండ్ కస్టమర్ ఎవరు, ఎండ్ యూజర్ ఎవరు అనేది కూడా చూడాలి కదా. సో ప్రతి ఇండస్ట్రీస్లో, బ్యాంకింగ్ సెక్టార్లో, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎప్పుడైనా డీప్ టెక్, ఫిన్టెక్ అని వస్తుంది. మనం ఇవాళ పొద్దున్న లేస్తే ఫైనాన్షియల్స్ స్కాన్ చేస్తున్నాం, పేటిఎం అని, గూగుల్ పే అని, ఇలాంటి ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రాబోతున్నాయి. సో ఇండస్ట్రీలో చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, మీ దగ్గర స్కిల్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఓన్లీ ఐటీ అనేది అయితే ఉండదండి. ఐటీలో చాలా లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి అండ్ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ 2030 తర్వాత గ్రోత్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ని చాలామందిని తీసేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి హైక్స్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళు తక్కువ టైం పనిచేస్తారు. అదే ఫ్రెషర్స్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ టైం పనిచేస్తారు, తక్కువ శాలరీకి పనిచేస్తారు. సో కంపెనీస్ అన్నీ కూడా కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఏ వల్ల ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆటోమేషన్ అయిపోయి వాళ్ళకు కూడా ఇన్కమ్ తగ్గడం వల్ల ఎట్లా కాస్ట్ కట్ చేయాలని చూస్తారు కదండి. సో ఇలా చేస్తున్నారు. సో ఐటీ ఒకటే కాకుండా అటు హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సర్వీస్ ఓరియంటెడ్ వాటికి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, రమేష్ దేవబతిని గారు, ఫైనల్గా చెప్పండి, 10th ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్. సో ముందు మీ పిల్లలతో మాట్లాడండి, పిల్లలు కూడా పేరెంట్స్తో మాట్లాడండి. మీ బలహీనతలు ఏంటి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి. ఓకే, నేను మ్యాథ్స్ బాగా చదువుతాను, లేదు నాకు ఫిజిక్స్ బాగా వచ్చు. ఫిజిక్స్ బాగా వచ్చినప్పుడు ఫిజిక్స్ రిలేటెడే కోర్సెస్ తీసుకోండి. లేదు కెమిస్ట్రీ వచ్చు అంటే ఐసర్లో మీరు బిఎస్ విత్ ఎంఎస్ ఉంది, ఐసర్లు ఉన్నాయి, మన దగ్గర 7 ఐసర్లు ఉన్నాయి. అలాంటి వాటిలో వెళ్తే రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు. మీరు ఎడ్యుకేషన్ ఏ ఫీల్డ్లో వెళ్దాం అనుకుంటున్నారు, ఎక్కడితో ఆపుదాం అనుకుంటున్నారు, యూజీతో ఆపుదాం అనుకుంటున్నారా, పీజీతో ఆపుదాం అనుకుంటున్నారా, ముందు మాట్లాడి డిస్కషన్ చేసుకొని. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏ టెక్నాలజీ అయినా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారండి. మనలాగా 4-5 years పట్టదు నేర్చుకోవడానికి. ఇంజనీరింగ్ 4-5 years చదవక్కర్లేదు. ఇప్పుడు బీటెక్ విత్ ఎంటెక్ అని 5 years చదువుతున్నారు, వాళ్ళు 2-3 yearsలో కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు పాత్వేలు వచ్చినాయి, గ్లోబల్ పాత్వేలు. ఇండియాలోనే మొత్తం చదవక్కర్లేదండి. 2 years ఇండియాలో చదివి, 2 years యూఎస్ఏలో, 2 years ఇండియాలో చదివి, 1 year యూకేలో, ఇలాంటి ప్రోగ్రామ్స్ అండి. అబ్రాడ్లో జపాన్, జర్మనీ, కొరియా, తైవాన్, ఈ 4 countriesలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఆ ప్రాసెస్ మేము చేస్తాము. 100% ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ అండ్ స్టైఫండ్ కూడా ఇస్తాడు ఫుడ్కి. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ నేను ChatGPTని అడిగితే చెప్తుంది, గూగుల్ని అడిగితే చెప్తుంది. మీరు దగ్గర డబ్బులు లేవు, కార్పొరేట్ వాళ్ళు చాలామంది స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషను, టాటా ఫౌండేషను, సంతూర్ వాళ్ళు చాలామంది లక్షల స్కాలర్షిప్స్ ఇస్తారు మెరిట్ స్టూడెంట్స్కి. అప్లై చేసుకోవాలి. ChatGPTని అడగండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్, టాప్ 20 స్కాలర్షిప్స్ అని 20 ఇస్తుంది, అన్నిటికీ అప్లై చేసేయండి. స్కాలర్షిప్స్ వస్తుంది, ఆ స్కాలర్షిప్స్తో చదువుకోండి. సో ముందు పేరెంట్ స్టూడెంట్ మాట్లాడుకొని ఒక మంచి కెరీర్ కౌన్సిలర్ని కలిసి ఫర్దర్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.